దగ్గర ఉండడం కూడా జరిగింది. అసలు ఆ గొడవ ఏంటి, ఆ రోజు ఏం జరిగింది, అసలు వీళ్ళు ఏం ఉద్ధరిద్దామని వీళ్ళు ఈ ఇన్స్టా స్టార్ట్ చేసినారు, ఇవన్నిటికి క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడానికి వాళ్ళు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నాను, మాట్లాడదాం. హలో చింటూ అండ్ మోహన్. హాయ్. హాయ్. బాగున్నావా? బాగుందా. ఎప్పుడు వచ్చారా హైదరాబాద్కి? ఈరోజు పొద్దున. ఎందుకు? ఇంటర్వ్యూకి. ఎవరు పిలిచినారు ఇంటర్వ్యూకి? వేదాంత అన్నవాళ్ళు. తేజ డాన్సర్ ఉన్నా. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గొడవ గురించి మాట్లాడదాం, తర్వాత మీ కెరియర్ గురించి మాట్లాడదాం. ఆ రోజు గొడవ జరిగింది కదా, యూట్యూబ్లో వ్లాగర్ తీసుకున్నారు. అసలు ఏంటి గొడవ ఏంటి? గొడవ కాదు, జస్ట్ ప్రాంక్ వీడియో. ప్రాంక్ వీడియోనా? నువ్వు నిజంగా ఎవరు ఫ్యాన్? నేనా? ప్రభాస్ ఫ్యాన్. రాజు స్మైలీ ఫ్యాన్ కదా? అతనికి డాడ్ ఫ్యాన్ ప్రభాస్కి, రాజు డేంజర్కి బిగ్ ఫ్యాన్. నువ్వు? నేను యూట్యూబర్ ఫ్యాన్. ఏం సాధించినాడు ఆయన ఫ్యాన్ అయిన? ఫ్యాన్ అయ్యి ఏం సాధించిన ఒక నమ్మకం. ఏం నమ్మకం? అడుగురా, ఏం నమ్మకం? యుశేఖర్ నా నమ్మకం, రాజు డేంజర్ నా నమ్మకం. అది ఏం నమ్మకం? ఏం నమ్మకం ఉంటుంది? రాజు డేంజర్ చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. అతను ఒక మా రైతు బిడ్డ, రాజు డేంజర్. ఫస్ట్ ఒక్కొక్కరు మాట్లాడదాం. నువ్వు చెప్పు, దేనికి ఫ్యాన్ చెప్పు. ఆయన ఏం ఉద్ధరించినాడు, ఏం చేసినాడు అని చెప్పు. ఉద్ధరించలే అని తెలియదు మాకు. ఆయన ఒక పల్లవి, ఇప్పుడు పల్లె ప్రశాంత్ బిగ్ బాస్కి ఎట్లా పోయి ఆయన రైతు బిడ్డ, రాజు డేంజర్ బి రైతు బిడ్డనే. కానీ సాగర్ విమాలు వేస్తాడు, అది ఆయన ఇష్టం. వేస్తాడు. నువ్వే సప్లై చేస్తావా? సప్లై చేస్తాడు. నువ్వు యుశేఖర్కి సప్లై చేస్తావా మందు? మందు 90 ఏం తాగదు యుశేఖర్ అన్న. ఏం తాగదు. అవునా? డీసెంట్ బాయ్. ఏం బాయ్? మీరా చేస్తాడు అంతే. యుశేఖర్ నీకు ఎక్కడున్నాడు? కొదంగల్. నీ బాడీలో ఏ పార్ట్లో ఉన్నాడు? ఆ బాడీ నాకు అది నీకు నిజంగా పలకడం రాదా, లేకపోతే నువ్వు ఇట్లా ఈ రీల్స్ కోసం యాక్షన్ చేస్తావా? ఏంది అది? నిజంగా పక్కనికి దాదాపు రాదా? నీకేడున్నాడు రా? నాకు గుండెలు ఉన్నాడు. ఓకే, అసలు నువ్వు ఇన్స్టా ఎప్పుడు స్టార్ట్ చేసినావురా? 2 years బ్యాక్. 2 years బ్యాకా? ఏంది నీ ఇన్స్టా ఐడి పేరు ఏంది? చింటూ మోడల్ కొత్తపేట. అంటే ఏంది కొత్తపేట? ఏంది కొత్తపేట మా ఊరు. మోడల్ అంటే నా వీడియోలు. మోడల్ అంటే ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పు. మోడల్ ఎట్లుంటుందో తెలియదు, మేమే మోడల్. ఎట్లుంది తెలియదా? మరి ఆ పేరు ఎట్లా పెట్టుకున్నావు? నచ్చింది కాబట్టి పెట్టుకున్నా. ఇప్పుడు క్యూబ్ టీవీ అని పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? మీ ఛానల్ పేరు. ఇప్పుడు మోడల్, చింటూ మోడల్, నా వీడియోస్ పెట్టుకున్నా నేను. బాగా చెప్తున్నావు. సరే, ఒక క్వశ్చన్ అడుగుతా చెప్పు. క్యూబ్ టీవీ గురించి నువ్వు మాట్లాడినావు కాబట్టి నీకు ఇప్పుడు నాకు క్వశ్చన్ అడగాలనిపిస్తుంది, చెప్పురా. మోడల్ అని ఎవరిని అంటారు? మాలాంటి వాళ్ళని మోడల్స్ అంటారు. నేను మోడల్ అంటారా? నేను ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అంటారా? అట్లా అంటారు, ఇట్లా అంటారు. చింటూ మోడల్ నీ ఇక్కడ. నీ ఇన్స్టా ఐడి ఏంటి? మోహన్ మైలీ 5619. మోహన్ మైలీ 5619. మోహన్ స్మైలీ 567891. ఓకే. ఓ మై గాడ్, 5678 వచ్చే తిప్పులు అవి. 5619. ఓకే సారీ. సో నేను మీకోసం కొన్ని కామెంట్స్ రాసుకుని వచ్చినాయి అనమాట. కామెంట్స్ కంటే ముందు మీరు ఇన్స్టాలోకి వచ్చింది మంచిగా ఫేమ్ అవ్వాలా, డైలాగ్స్ చెప్పాలా, డాన్స్ చేయాలి, ఇవంతా కదా. మీరు యాక్టర్ కదా? యాక్టరేనా? యాక్టరే. ఎవరైనా బిరుదు ఇచ్చినారు యాక్టర్ అని? ప్రమోషన్ వీడియోస్ పిలిచినారు. అవునా? సంగీత మొబైల్ నారాయణకి. నాకు నీ నోట్లోంచి ఒక డైలాగ్ వినాలంది, అటు ఇప్పుడే గుర్తుకొచ్చింది. స్వప్న గొబ్బెమ్మ అయితే నేను అందులో ఏంటది? ఉడుమురా. అది నువ్వు చెప్పాలి ఇప్పుడు. తప్న అయితే అందులో ఉదుమురా నా పిద్దని ఎత్తుకోపోతావాదా? అదే నా 10 కోత బంగారం ఎత్తుకో సంతోషిత, 10,000 ఎత్తుకోవో సంక. అదే నా వైపు డార్లింగ్ ఎత్తుకొని దూసుకుంటా అట్లా ఎత్తుకుతావు. చదువు అమ్మ మైలీ 5619. నీ ఐడి చెప్పినావు లాస్ట్కి. మోహన్ మైలీ 5619. ఓకే. నువ్వు డైలాగ్ కాదురా, నువ్వు చాలా జనరల్ నాలెడ్జ్ ఎక్కువ అని విన్నాను బాగా. మన తెలంగాణ సీఎం ఎవరు? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఓ, అప్డేట్ అయినవరా. మనకి ఆంధ్రప్రదేశ్కి వైఎస్ఆర్ జగన్. ఇప్పుడు అవుతున్నాడు. ఇప్పుడు అవుతున్నాను. మళ్ళీ అవుతాడా? అయిందిగా. అయినాడా? రిజల్ట్ వచ్చినాయా? రిజల్ట్ ముందే ఆంధ్రాలో వేరే, తెలంగాణలో వేరే. ఇంక బాగా పరిచయం అన్న. నీకు పరిచయమా జగన్మోహన్ రెడ్డి గారు? మొన్న రాళ్ళతో కొత్త ఆపింది. అయినా నేను ఒక హోటల్లో చాయ్ తాగినాం, జగన్మోహన్ రెడ్డి నేను. మీకు తెలియదు, చింటూ మోడల్ కొత్త పెడుతూ చాయ్ తాగినారా? ఏ చాయ్ తాగినారు? ఇరానీ చాయ్ తాగినారా? బిర్యానీ చాయ్. మిమ్మల్ని ఇద్దరిని మేము ఫాలో చేస్తున్నాం కదా. అసలు మీరు సమాజానికి ఏ మెసేజ్ ఇవ్వాలని స్టార్ట్ చేసినా ఫస్ట్ నువ్వు చెప్పు. మన వీడియోలు చూస్తే 10 మంది నవ్వుకోవాలి. టైం పాస్ రీల్ చేస్తాం,
కానీ అలా మనం ఫేమస్ మా అయిపోయి మాటలు ఎందుకు పెట్టుకున్నావురా మళ్ళీగా మోడల్ అంటే నా పేరురా పేరు? అన్ని పెట్టేసిన ఆ, ఇప్పుడు మనం ఆంధ్రాలో పోతే పోయి గుర్తుపడతావు సెల్ఫీలు అడుగుతావు మరి ఆంధ్రానే నీకు జగన్మోహనే కూనం ఉన్నప్పుడు వాళ్ళు గుర్తుపడతారు అయ్యా. అరే ఆంధ్రాలో తెలంగాణలో ఇప్పుడు మనం కింగు కింగు ఆ. బొంగు కింగురా ఇప్పుడు మనం రోడ్ మీద పోతే సెల్ఫీలు అడుగుతారు ఎవరు నేను పోతే బొంగులాగా లవర్ ఉండారా నీకు? ఫ్లవర్ ఉన్నది స్పందన నీ పేరు? నాకు దవదా నా పేద మీ లవర్ పేర్రా? అంజలి ఆ? అంజలి 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 రా పసలను. నాకు అది కూడా దాదా కరెక్టే. మీ లవర్ పేరు స్పందన. ఆ, ఓకే, మీకు ఇప్పుడు కామెంట్స్ చెప్తాను. ఫస్ట్ కామెంట్స్ కంటే ముందు మీరిద్దరు ఫ్యాన్స్ కదా, ఆ. యువశేఖర్ కొడంగల్కి అండ్ రాజు స్మైలీ. ఓకే, ఇద్దట్లో ఎవరు గొప్ప అంటే మీరు ఏం చెప్తారు? రాజుడు ఏం చేయరు యూచేకర్ అన్న ఓన్ దేవుడు చెప్పుకుతున్నా. సరే, గొప్ప అంటే ఇద్దరు ఒప్పుకుంటారు ఫ్యాన్స్ కాబట్టి. ఎందుకు గొప్ప నువ్వు చెప్పు ఫస్ట్. ఎందుకు గొప్ప అంటే ఇప్పుడు అందరికీ వచ్చిన ఆయనకు అందనంత ఎత్తుదో ఉన్నదో ఎవరికి కనిపించదు. ఎవరు? ఒకరు ఉంటారు, అది కొలంగల్ యూచేకర్ అన్ననే తెలుసుగా. పోతా వస్తుంది మీనా. ఎందుకు గొప్ప మీ ఫ్యాన్? నువ్వు ఫ్యాన్ కదా ఆయనకి, రాజు స్మైలీ డేంజర్కి. ఎందుకు? పాన్ బార్ ఎందుకంటే ఆయన పాన్ నాకు బార్ ఇష్టం. చేసుకుంటారు అంది. పాన్ బార్ వేస్తాడు, విమాల్ వేస్తాడు, మిరాజ్ చేస్తాడు, విలోడ్ బి మిరాజ్ చేస్తాడు, పండ్ల సందుల మిరాజ్ చేస్తాడు. నీవు కొంత ఎంత అది మరి పిచ్చి కొట్టాడు కదా మెట్రో స్టేషన్ కింద అనుకుంటాడు. అవు చూసినా పోయి వీడియో ఇంకా కూడా మెట్రో స్టేషన్ కింద అన్నాడు మీ వచ్చేంత వంటి ఎందుకు కదా నాయన మొన్న భాషలో అనుకోలేరా వ్యవసాయం చేస్తున్నాడు, వ్యవసాయం చేసుకుంటే కళ్ళు తాగి అందులో వద్ద కళ్ళు తాగుతాడు, అన్ని తాగుతాడు. పని చేసినప్పుడు పైసలు ఖర్చు పెట్టాలని తాగుతాడు. కళ్ళు తాగుతా అది కూడా తప్పుకున్నాప. ఎక్కువ మాటతో కొడతావు కదరా వాడిని? ఆ? ఎక్కువ మాటతో కొడతావా? కొట్టేస్తా కానీ మేము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయినారు అయితే. ఫ్రెండ్స్ ఎట్లా ఫ్రెండ్స్? ఇద్దరు ఒకళ్ళు ఫ్యాన్ కదా, వేరే వాళ్ళ ఫ్యాన్స్ కదా. మేమిద్దరం ఫ్రెండ్స్. మా ఇద్దరు బద్ద శత్రు, ఒక బద్ద శత్రు, ఒక మంచి ఏ శత్రువురా? బద్ద శత్రు, భద్ర శత్రు. సరే ఆ. చదువుకున్నారు మీ ఇద్దరు అసలు? ఆ, ఉం? నువ్వు నేను చదువుకున్నా ఏం చదువుకున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయరా? ఓకే. నేను కూడా ఇంటర్ కాకుండా మనం ఇంకొక పేరుతో పిలుస్తాం ఆ నెంబర్ని. ఏంటది? కాలేజ్. ఆ? కాలేజ్ అని పిలుస్తాం. ఇంకేమని పిలుస్తాం? ఇంటర్ కాకుండా ఇంకొక పేరుతో పిలుస్తాం రా. ఇంటర్మీడియట్ కాలేజ్ అంటారు. నేను చెప్తా పత్తి ఇయర్ కదక్తో ఫస్ట్ ఇయర్ అంటుండు అని నచ్చి first కాబట్టి year. ఫస్ట్ ఇయర్ అంటారు. ఫస్ట్ ఇయర్ ఏం నచ్చంత పాపం దోతులా మన ఊరుకుందా. అరే వాళ్ళకి అర్థం కాదు కదరా. మంచిగా ఫస్ట్ ఇయర్ అతేపు ఫస్ట్ ఇయర్ అని చెప్పడానికి మంచిగా రాకొచ్చింది. ఇప్పుడు అందుకని అలా దోస్తాను చెప్తున్నా మన కొద్దిగా. స్టైల్. అరే నువ్వు ఫస్ట్ ఇయర్ చదివినావు కదా, మనకి ఫస్ట్ ఇయర్ లోపటి వరకు రామాయణం గురించి చెప్తారు కదా. సీతారాముడికి ఏమవుతుంది? భార్య భర్తలు ఇద్దరు. ఎవరు చెప్పినారు? అయోధ్యలో అక్కడ ఉందిగా మాకు చెప్తలే రాక ఇదే చెప్తున్నది. రామాయణం ఉందిగా. రామాయణం ఉంది. సీత లంకలోకి తీసుకుపోయినారు కదా, ఎవరు తీసుకుపోయినారా? రావణాసుడు. ఎందుకు? నాకేం తెలుసు అప్పుడు నువ్వు పుట్టినా. అరే నువ్వు ఇంటర్లో చదివినావు కదరా. స్టోరీ చెప్పినారు కానీ అప్పుడు story- నీకు తెలిసిన స్టోరీ చెప్పు. రావణాసుడు సీతని తీసుకుపోయిండు. ఎందుకు? నాకేం తెలుసు. గుంత పెట్టాను మన్ను కప్పిందా. గబిల మీద వచ్చి తీసుకొని పోయిండు. గబ్బిల మీద వచ్చిందా? కాదు, ఆయన ఇంకొక అవతారంలో వచ్చినాడు రావణాసుడు. బిచ్చపోన్ లెక్క వచ్చిండు. ఎందుకు వచ్చినాడు? నాకేం తెలుసు. బిచ్చపోడు ఈయన లెక్కన. అట్లా ఎందుకు అంటారు అట్లా? తను తింటదే. ఇద్దరు అన్నదమ్ముల లెక్కన ఉన్నారా మీరు? రావణాసుడు నువ్వు. అయితే రావణాసుని అనుకో వచ్చి సీతమ్మని తీసుకొని పోయిండు. సీతమ్మని రాముడు ఏం తీసుకొని చేసిండు? ఉమ్. సీతమ్మని తీసుకొని పోయిండు. రాముడు ఏం చేసిండు? అని చంపేసి సీతమ్మని తీసుకొని వచ్చిండు. అయోధ్య అయిపోయింది ఆడికి. ఆడికి అయిపోయిందా? అదే నేను ఒక ఇంటర్వ్యూలో చూసాను, హనుమాన్ ఎందుకు కోతుల ఫ్రెండ్స్, హనుమాన్ ఇంకా కోతుల ఫ్రెండ్స్ అన్నావు. ఏంటి అసలు ఆ స్టోరీ? నాకు అప్పుడు బాగా వినిపించాలి, అర్థం కాలేదు, చెప్పి. మేమిద్దరం కొత్తలం లేమా ఇప్పుడు అట్లా అవిగుతా. బా నిజం ఒప్పుకున్నావు. హనుమంతుడు ఒప్పుకోతాం. ఓలేరుగా హనుమంతుడు సోపతి మంకీస్ మొత్తం తీసుకుని రావణాసుడు మీద అటాక్ చేయడానికి మొత్తం రావణాసుడు అంతా మంకీలను కలిపి కథం లంకకు పోయి ఇటువంటి దేవుని లాగా అడగక ఇద్దరు కదా మీరు ఇంకే అది చెప్పని కదా దాదు సరే జనరల్ నాలెడ్జ్ మాట్లాడదాం. ఎస్ఎస్సి అంటే ఏంట్రా? ఎస్ఎస్సి చింటూ, శృతి, సిద్ధు. ఎస్ఎస్సి అంటే అదే మరి 10th లో ఎస్ఎస్సి రా. 10th ఎస్ఎస్సి అది నాకు తెలిసిందే చెప్తా. వాన్ లెక్క వీని లెక్క డైలాగ్ కొట్టా. సరే ఓకే. అసలు మీరు ఈ ఇన్స్టాలోకి రాకపోతే ఏం జాబ్ చేసేవాళ్ళు అసలు? నువ్వు చెప్పు ఫస్ట్. నేను అవలగా లెక్క రోడ్ల మీద తిరిగేటోడు. నువ్వు ఇది అవదేగా రోజు మీద ఎవరు తీరుతుంది. ఇప్పుడు ఏదో హోటల్ మెయింటైన్ చేస్తున్నావు. హోటల్ ఇప్పుడు చేస్తున్నా, ఇంత ముందు ఏం తిరిగి చేస్తాడు వాడు హోటల్లో? హోటల్ల ప్లేట్ అది ఏమంటారు గ్లాసులు
కడగరా వర్కర్ వాళ్ళకి మొన్న అడిగేటప్పుడు చూడకపోతే నువ్వు ఉంటావు కొడంగాల నేను ఉంటాను వీడియో కాల్ చేయకపోతే కదా మొన్న వీడియో కాల్ చేసినప్పుడు నీకు అడగలేను రా అదే అతను కౌంటర్ మీద తెలుసు నీకు సో మీకు ఫ్యామిలీ ఉంది కదా, అక్క చెల్లెలు అంతా ఉంటారు కదా ఇంట్లో. మీకు అక్కలు ఉన్నారా? ఉన్నారు ఇద్దరు. ఇద్దరు ఉన్నారు. నీకు నాన్న? ఒక చెల్లెలు. ఓ చెల్లెలా? ఓకే ఓకే సరే. మీకు కామెంట్స్ వస్తాయి కదా ఇంట్లో, వాళ్ళు కామెంట్స్ చూస్తారా? మిమ్మల్ని గుర్తించారు మీ ఇంట్లో? గుర్తించారు. అలా తెలియదు ఇట్లా వీడియో తీస్తామని. తెలీదా? అంటే చదువుకోలేదా ఇంట్లో వాళ్ళు? అని వాళ్ళకి తెలియదు. వాళ్ళు తన ఫోన్లు పెడతాం మేము, ఒకతే మాట. అంత డబ్బా ఫోన్లు ఉంటాయి ఇంట్లో వాళ్ళ దగ్గర. మా నాయన ఫోన్ చేస్తుంది అంతేనో లేదో. 10th లో నీకు ఎన్ని మార్క్స్?